దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో అందరికీ వందనాలండి. అంతా క్షేమంగా ఉన్నారండి. అన్ని విషయాల్లో ప్రభువారు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. ప్రేమించి, ఆదరించి, సంరక్షించి ప్రతి విషయంలో మనకు మేలు చేస్తూ దీవిస్తున్నారు. ప్రభువైన క్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 3:3. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనివ్వకుము. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దయగల వారి మీద దయ చూపే దేవుడు. దయను సత్యమును ఎన్నడూ కూడా మనల్ని విడిచిపోనివ్వకూడదంటండి. మరి నీవు దయ కలిగిన హృదయంలో నీ ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నావా? దయామయుడైన యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు డబ్బుతో కొననిది దేవుని యొక్క ప్రేమ, దయాలత్వం, మంచితనం నీ మనసులో నిండుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నారు. సహోదరి సహోదరా, నీ కుటుంబ విషయంలో ఏమైనా సమస్యల చేత కృంగి ఉన్నావా? దయను సత్యాన్ని విడిచిపెట్టుకో, ఎన్నడూ విడిచిపెట్టుకో. వాటిని నీలో ఉంచుకుంటే అవి నిన్ను ఆశీర్వదిస్తాయి, అవి నిన్ను దీవిస్తాయి, అవి నిన్ను గొప్ప చేస్తాయి, హెచ్చిస్తాయి. దయా సత్యము నీలో ఉన్నప్పుడు వాటి ద్వారా నీవు అనేక విధములైనటువంటి మేళ్లతో నింపబడతావు. ఎందుకనగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. దయా, కరుణ, ప్రేమ ఆయన మన మీద చూపి మనము కూడా దయా సత్యాన్ని విడిచిపెట్టకుండా చక్కటి హృదయం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ప్రసన్నత నిన్ను ఆవరిస్తుంది. ఆయన దయ నిన్ను కాపాడుతుంది. వ్యాధి బాధల్లో ఉన్నవేమో, కష్ట నష్టాల్లో ఉన్నవేమో, ఇరుకు ఇబ్బందులు ఉన్నవేమో, ఆర్థిక పరిస్థితుల చేత కృంగి ఉన్నవేమో, ప్రియబిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నిన్ను అంతకంతకు కూడా అభివృద్ధి పొందించబోతున్నారు. రోజు రోజుకి కూడా నిన్ను హెచ్చులోనికి తీసుకురాబోతున్నారు. గత కాలమంతా కాపాడిన దేవుడు రాబోతున్న దినాల్లో కూడా నిన్ను ఆశీర్వాదాలతో నింపడానికి ఇష్టపడుతున్నారు. అయితే నువ్వు దయను సత్యాన్ని కూడా ఎన్నడూ విడిచిపోకుండా నువ్వు కాపాడుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఈ వాగ్దానం మన జీవితాల్లో ప్రభువారు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీవిచ్చిన వాగ్దానం దయను సత్యాన్ని ఎన్నడూ విడిచిపోకుండా చూసుకోమంటున్నావు ప్రభువా. అట్టి హృదయాలు కలిగి మేమున్నప్పుడు నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావు, దీవిస్తావు. ఎవరైతే ప్రభా ఏ కష్టాల్లో ఉన్నారు విడిపించండి, బాధల్లో ఉన్నారు విడిపించండి. ముఖ్యంగా నా తండ్రి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడి, సర్వ ప్రజలను కాపాడి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.